ఏమే గుళ్ళో పులేరం తిన్నాం కాబట్టి ఇక నైట్ అను వండకో. ఏమండి ఆ చీర బాగుంది కదా? బాగుంటే ఏమి లేదులేండి. బయటికి తీసుకొస్తే చాలు చీర బాగుంది జాకెట్ బాగుంది అనుకుంటా ఒకటే నస. ఎందుకు డాడీ ప్రధానికి కోపడతావు? కోపడక సంపాదించేవాడికి తెలుస్తుంది నొప్పి. అయినా అమ్మ ఎప్పుడు అడగదుగా డాడీ, ఈ ఒక్కసారి కొనొచ్చుగా. ఎందుకు అనేది ఇంట్లో వాళ్ళ అమ్మలు పెట్టిన చీరలు లేప. ఎంతో ఎలా వేగుతున్నావమ్మా, కొంచెం చూసి చేసుకోవచ్చుగా. అలా అనకూడదు పద నాన్న. అమ్మా ఏంట్రా? ఎందుకో ఈ చీర నువ్వు బాగుందనగానే ఎలాగైనా సరే దీన్ని నీకు ఇవ్వాలనిపించిందమ్మా. మరి డబ్బులు ఎక్కడీరా? అప్పుడప్పుడు మీరు నాకు కొనుక్కోవడానికి ఇచ్చారే, అవన్నీ ఒక ముంతలో దాచుకున్నాను. ఆ ముంత పగలగొట్టి ఆ డబ్బుతో తెచ్చానమ్మా.